హాయ్ అండి, ఈరోజు వైట్ చికెన్ పలావ్ని రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా బాదము జీడిపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకుని బాదం పైన ఉన్న పొట్టు తీసేసుకుని వీటితో పాటు అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ కింద పెట్టుకుని దాంట్లోని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్ని మసాలా దినుసులని వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు అండ్ అలానే మిరియాలు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని అన్నిటినీ ద్వారగా వేపించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు చీరికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. తర్వాత వీటితో పాటు సన్నగా చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అండ్ అలానే వేపాకు కూడా వేసుకోవాలి. ఒక చిన్న కట్ పుదీనాను కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గించుకోవాలి. ఇవి దగ్గరుండి కుక్ చేసుకోవాలండి, మాడితే కనుక టేస్ట్ అనేది మారిపోతుంది. దీనిలోని ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని చికెన్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ కుక్ అయిన తర్వాత దీనిలోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదము, జీడిపప్పు అండ్ అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. దీనితో పాటు 1 స్పూన్ మసాలా పౌడరు అండ్ అలానే 1/2 స్పూన్ మిరియాల పొడి అండ్ అలానే 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుని ఈ చికెన్కి ఈ మసాలా అంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. ఆ రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకోవడం వల్ల బియ్యం అనేది పొడి పొడిలాడుతూ పలావు చాలా టేస్టీగా వస్తుంది. ఈ చికెన్కి ఈ రైసు అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుని ఈ రైస్ని కూడా ఈ మసాలా ఫ్లేవర్ పట్టేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కప్పుకి కప్పు వాటర్ చొప్పున పోసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి 1 కప్పు వాటర్ పోసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర, మనం ఇందాక చికెన్కి సరిపడా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా ఈవెన్గా అంతా ఉప్పు వేసుకుని కలిపేసుకుని అంతా ఒకసారి కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత అంతా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే వేడివేడిగా చికెన్ వైట్ పులావ్ రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.